హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్రిక కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈ వ్లాగ్ ఎగ్జిబిషన్లో తీసిన వీడియో అండి. చాలా బాగుంది. ఖుషి ఎగ్జిబిషన్ అని వరంగల్లో పెట్టారు. ఎంజిఎం హాస్పిటల్ దగ్గర ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్ అండి. ఎగ్జిబిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. తాజ్మహల్ లండన్ సిటీ సేమ్ అలానే ఉంది. బయట నుంచి మొత్తం ఈ విధంగా ఉంటుంది తాజ్మహల్. ఇది లోపలికి ఎంటర్ అవుతుంటే స్టార్టింగ్ అండి. నేను మాట్లాడుతూ ఉంటే మీకు బోర్ కొట్టచ్చు. మంచి మ్యూజిక్ పెడతా, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి స్టార్టింగ్లో ఈ విధంగా బాతు బొమ్మలు ఉన్నాయండి. దీనిపైన కూర్చొని పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. తాజ్మహల్కి ముందు ఈ విధంగా పెద్దగా గ్రౌండ్ ఉందండి. చాలా బాగుంది. చూడండి, ఇక్కడ నుంచి తాజ్మహల్ పైకి ఎక్కాలి. ఇది తాజ్మహల్ పైకి ఎక్కిన తర్వాత చూడండి ఎంత పెద్దగా ఉందో ప్లేస్. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది.
ఇటు సైడ్ వెళ్తే మొత్తం షాపింగ్ ఐటమ్సే ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల బొమ్మలు ఉన్నాయండి. కాకపోతే కాస్టే ఎక్కువ చెప్తున్నారు. అలాగే కిచెన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. కిచెన్లో మనకి సరిపడా సామాన్ మొత్తం గ్లాస్ ఐటమ్, స్టీల్ సామాను మొత్తం ఉన్నాయండి. గాజులు, హెయిర్ పిన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. బ్యాగ్స్, చెప్పులు, డ్రెస్సెస్, తినడానికి పానీపూరి, అప్పడాలు, మిర్చి ఇంకా చాలా అమ్ముతున్నారు. ఐస్ క్రీమ్. కాకపోతే బయటికి ఇక్కడికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. కమ్మలు అయితే అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో, పెద్ద పెద్ద కమ్మలు చాలా బాగున్నాయి. లోపలికి ఎంటర్ అవ్వడానికి 80 రూపీస్ మాత్రమే. కాకపోతే లోపలికి వస్తేనే ఏది తీసుకోవాలన్నా, ఏది ఎక్కాలన్నా కూడా 100 రూపాయల కంటే తక్కువ అయితే ఏది లేదు అండి. చిన్న చిన్న ఐటమ్స్కి కూడా చాలా కాస్ట్ చెప్తున్నారు. పిల్లలు మాత్రం ఎంజాయ్ చేయడానికి మాత్రం సూపర్ ప్లేస్ అండి ఇది. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. అలాగే వాళ్ళతో పాటు మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఊరేసిన పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారండి. ఒక మంచి మ్యూజిక్ పెడతా షాపింగ్ మొత్తం చూసేయండి. తాజ్మహల్ మొత్తం చూసి తర్వాత షాపింగ్ కూడా చేసినామండి. పిల్లలకి ఏమేమి కావాలో అవి బొమ్మలు తీసుకున్న తర్వాత ఒక జాయింట్ వీల్ ఎక్కేసాం. మొత్తం చూసేసిన తర్వాత తాజ్మహల్కి ముందు గ్రౌండ్ ఉంది కదా, అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు పిల్లల్ని ఆడిపించుకుంటూ కూర్చున్నామండి. పిల్లలు ఆడుకోవడం అయిపోయిన తర్వాత వెళ్తున్నామండి. మనం స్టార్టింగ్లో వచ్చిన దారే అండి. ఈ దారి నుంచే బయటికి వెళ్ళడము. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. వెదర్ చల్లగా ఉంది. అలాగే ఎగ్జిబిషన్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది అండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.
నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్ళి పిల్లలకి కావాల్సినవి తినబెట్టినామండి. లోపల ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, అలాగే అక్కడ బాగాలేవు, అందుకోసమే బయట తిన్నాం. ఇంకొక విషయం ఏంటి అంటే మన ఛానల్ 1K సబ్స్క్రైబ్స్ అయినాయండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నేను అస్సలు అనుకోలేదు ఇంత తొందర 1K సబ్స్క్రైబ్స్ అవుతాయని. ఇది నా కళ అండి. 4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు 1K సబ్స్క్రైబ్స్ అయ్యాయి. అలాగే 4000 అవర్స్ కూడా కావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా కావాలి అంటే మీ సపోర్ట్ ఉండాలి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. మీరు చూసి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో, ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు నచ్చినవి, మీకు కావాల్సిన వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.